చెన్నైలో వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని హోటళ్లు మూతపడక మరికొందరు టీ స్టాల్స్ గా మార్చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచే తమకు కష్టాలు మొదలైనట్లు హోటల్ యాజమానులు చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. చూసినా కూడా గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. మనం ఇప్పుడు చెన్నైకి రావడం జరిగింది. చెన్నైలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక ఏరియాలో ఒకసారి చూస్తే కన్నా గ్యాస్ అతను కంప్లీట్ గా కూడా ఆగిపోయిన నేపథ్యంలో గ్యాస్ అంతా కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తున్నారు. కమర్షియల్ గ్యాస్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. సో చాలా చెన్నైలో కూడా చాలా ప్రాంతాల్లో హోటల్స్ అన్ని కూడా మూతపడిపోవడం జరిగింది. ప్రస్తుతానికి మనం చెన్నైలోని నీల్సన్ మాణిక్యం రోడ్ అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. సో ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇటు సైడ్ కూడా ఇవన్నీ కూడా కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి, ఎందుకంటే మనకు చాలా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ గ్యాస్ కొరత ఉన్న కారణంగా, అంటే ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి గ్యాస్ పుష్కలంగా ఉందని, బట్ ఎక్కడ కూడా సఫిషియెంట్ గా ఏజెన్సీలు గ్యాస్ అనేది పూర్తిగా కూడా ఎక్కడ కూడా సప్లై చేయడం లేదు. తద్వారానే ఈ హోటల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. టిఫిన్ ఉదయం నుంచి కూడా చెన్నైలో ఇక్కడ హాస్పిటల్స్ ఏరియాలో అంతా కూడా ఇక్కడ ఎక్కువగా అంటే ఇక్కడ వస్తున్నటువంటి ఇతర ప్రాంతాలు వచ్చే వాళ్ళకందరికీ కూడా ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మూతపడ్డాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే గ్యాస్ లేని కారణంగా మొత్తం కూడా ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి స్టవ్లతో టీలు అమ్ముకుంటున్నారు. అదే విధంగానే ఎలక్ట్రికల్ ఇండక్షన్ కుక్కర్లతో, ప్రిస్టేజ్ ఇండక్షన్ కుక్కర్లతో వాటర్ కాల్చుకుంటున్నారు. గ్యాస్ ఖాళీ అయిపోయింది. గ్యాస్ అంతా కంప్లీట్ గా అయిపోయిన కారణంగా మొత్తం కంప్లీట్ గా వీళ్ళు హోటల్ అంతా కూడా బంద్ చేసుకుని కేవలం టీ, కాఫీలు, అదే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి తినుబండారాలు ఇవి మాత్రమే అమ్ముకుంటున్నారు. సో ఇటు సైడ్ ఒకసారి మనం చూస్తున్నట్లయితే గన కేవలం చిన్నపాటి, ఎందుకంటే చెన్నై పట్టణం అంటాను కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వ్యాపారాల నిమిత్తం కావచ్చు, అదే విధంగానే హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలతో ఇది ఒక వాణిజ్యమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటిది కొన్ని వేలకు పైగా కూడా ఇక్కడ హోటల్స్ అన్ని కూడా ఈ గ్యాస్, కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతపడడం జరిగింది. మొత్తం ఇక్కడంతా ఒకసారి చూడొచ్చు. మొత్తం కిచెన్ అంతా కూడా ఆగిపోయి ఇక్కడంతా కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద వీళ్ళందరూ కూడా హోటల్స్, చిన్న చిన్న రంగాల్లో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా మూతపడి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయని మనం చెప్పొచ్చు. సార్, what is your name? Sir, my name is Lakshman. లక్ష్మణ్, ఏం సార్ టిఫిన్ లేదా? ಇಲ್ಲ ಸರ್, ಟಿಫಿನ್ ಇಲ್ಲ, ಗ್ಯಾಸ್ ಇಲ್ಲ. గ్యాస్ లేదు అంటే ఎన్ని డేస్ నుంచి లేదు గ్యాస్? और 15 days ಆಚಿ, 15 days 20 days 20 days నుంచి లేదు. ಇಲ್ಲ, హోటల్ ప్రాబ్లం కదా, హోటల్ రన్ చేయడం. ಗ್ಯಾಸ್ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಬೇಲೆ ಇಲ್ಲ. ஆபீசர்ஸ் కానీ ఎవరైనా ಆಫೀಸ್ ಆಲ್ வரல, யாருமே வரல. ரோட்ல இன்சிட்டி தான் கொடுக்குறேன், வேற ஸ்நாக்ஸ் ஐட்டம் எதுவும் இல்லை. ఏరియా సార్? నెల్సన్ బండి అన్న రోడ్, మేతానా గారు. హోటల్ క్లోజ్ చేశారా? టిఫిన్, ఇడ్లీ, పూరి, పొంగల్ ఎదుమే இல்லை. ఓన్లీ టీ మాటో ఎలక్ట్రిక్, గ్యాస్ இல்லை. ఎలక్ట్రికల్ అది ఇండక్షన్. ఆమా. ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తను చెప్తున్నాడు మొత్తం కూడా హోటల్ అంతా కూడా క్లోజ్ చేసి ఇదంతా కూడా ఈ రకంగా చేస్తున్నామంటూ కూడా చాలా బాధపడుతూ కూడా ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద గ్యాస్ కొరత కారణంగా ఈ రకమైనటువంటి ప్రభావం చెన్నై పట్టణంలో కూడా, తమిళనాడులో కూడా ఇలాంటి ప్రభావం కొనసాగుతుంది. ఈ సంక్షోభం ఇప్పటికే, అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేదు, అన్ని రాష్ట్రాలకు కూడా సఫిషియెంట్ గా గ్యాస్ సప్లై చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. బట్ ఆ పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా కనపడడం లేదు. చెన్నైలో కూడా చూస్తే హోటల్స్ అంతా కూడా మూతపడిపోయి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఏదో ఒక రకంగా హోటల్ రన్ చేయాలి కాబట్టి ఈ సమోసాలు, లేదంటే బిస్కెట్స్ అని, ఇలాంటివి, కూల్ డ్రింక్స్, ఇట్లా ఈ రకంగా పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇది నిజంగా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కానీ, అదేవిధంగానే అధికారులు చొరవ చూపాలి. ఎందుకంటే ఇక్కడ ఈ నీల్సన్ మాణిక్యం రోడ్ అనే ప్రాంతంలో ఎక్కువగా హాస్పిటల్స్ ఉంటాయి, అదే విధంగానే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇలా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆహారం కోసం తిని ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇవాళపైనే ఈ హోటల్స్ అన్ని కూడా రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ గ్యాస్ కొరత ఉన్న కారణంగా
ఈ రకమైనటువంటి చాలా హోటల్స్, కొన్ని వందల సంఖ్యలో హోటల్స్ అన్ని కూడా మూతపడడం జరిగింది. సో చెన్నైలో కూడా ఇలాంటి ప్రభావం కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం, ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో కూడా అతి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. స్టూడియో.